హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా అందరికీ భోగి శుభాకాంక్షలు. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేమైతే 4 గంటలకు లేసామండి. మేమే ముందు లేసామనుకున్నాం, కానీ కిందకి వెళ్ళి చూస్తే చాలామంది లేచి పోగేసేస్తున్నారు. అప్పటికేను చూడండి ఎంత పెద్ద భోగులు వేసారో. ఇంకా అక్కడ చాలామంది వేస్తున్నారు కదా అని చెప్పి మేము ఇటు సైడ్ గేట్ ఉందండి, ఆ గేట్ దగ్గరికి వెళ్ళి వేస్తున్నాము. అక్కడ కూడా ఖాళీ ఉంది కదా అని అందరూ ఒక దగ్గర ఎందుకులని మేము ఆ గేట్ దగ్గరికి వెళ్ళి వేసామండి. ఇదిగోండి మేము వేసుకున్న ముగ్గు, దీన్ని తొక్కేసారండి చాలా వరకు. నేనైతే ఉదయం కుదరదని నైటే వేసి పెట్టుకున్నానండి, కొంచెం దాన్ని తొక్కేశారు. ఇప్పుడైతే మేము గేట్ దగ్గరికి వెళ్తూ ఉన్నాం, ఇటు సైడ్ గేట్ దగ్గరికి. ఈ అబ్బాయి అయితే మొన్న చూపించాను కదండి నేను, మా పెద్ద ఆడబడుచు అని, మా ఆడబడుచు కొడుకు అండి. చిన్నప్పటి నుంచి మా ఇంట్లోనే ఉంటాడండి. మా ఇల్లే అబ్బాయి ఇల్లు అండి. మేమందరం కలిసి అయితే భోగేయడానికి వెళ్ళామండి. చూడండి ఎంత బాగా అందరూ కలిసి వేసుకుంటున్నారో. చాలా మంచుగా ఉంది ఈ చీకట్లో. మనుషులు ఆ భోగేసుకొని వెళ్తుర్లో చూడండి ఎంత బాగా కనిపిస్తున్నారో. ఇప్పుడే మేము పాత చీపుర చాట ఏమైనా పాత వస్తువులు ఉంటే అవన్నీ భోగికి ఎత్తిపెట్టుకుంటామండి. ఎవరైనా ఎత్తిపెట్టుకుంటారు, వాటిని భోగిలో వేస్తారండి. నేనైతే ఆటపెట్టిలో చీపుర చాట పాతవి ఉంటే వేసి న్యూస్ పేపర్లో వేసి కర్పూరం పెట్టి వెలిగించామండి. మా పాప వెలిగించింది. నేనైతే పేపర్లు అవన్నీ పెడుతున్నాము. కొన్ని పాత వస్తువులు చెక్కలు కొయ్యలు ఉంటే కూడా అవన్నీ కూడా వేసి భోగి వెలిగిస్తూ ఉన్నామండి. పొద్దున్నే కదండి, చాలా మంచుగా ఉంది, చాలా చీకటిగా కూడా ఉందండి. మేము లేచేటప్పటికే 4 గంటల టైము, అప్పటికే వేస్తున్నారు. అందరూ పల్లెటూరులో చీకటితో భోగి వేస్తారు, చీకటితో అన్నీ చేస్తారు అని అనుకున్నాం కదండి. టౌన్లో కూడా చీకటితో లేచి భోగులు వేస్తున్నారండి. మాదైతే పల్లెటూరు అండి. పల్లెటూరులో మా పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు, మేము చిన్నప్పుడు ఎవరైనా భోగికి ఎత్తిపెట్టుకున్న తాటాకులు కానీ పేపర్లు కానీ కట్టి పుల్లలు కానీ అవి తెచ్చి భోగిలో వేసేస్తే వాళ్ళు మనల్ని తిడతారు కదా, అది చాలా మంచిది అని చెప్పేవాళ్ళు. మేమైతే అలాగే వాళ్ళు చెప్పినట్టు చేసేవాళ్ళమే. వాళ్ళకి తెలియకుండా అవన్నీ తెచ్చి మంటలో వేసేసేవాళ్ళమి. అంతే కదండి, బంతి పూలు చామంతి పూలు ఎక్కువగా పండగలప్పుడు పూసుకుంటావు కదా, అవి కూడా కోసుకొచ్చేవాళ్ళమి. వాళ్ళు తిట్టుకుంటే బాగుంటుందని మేము అనుకునే వాళ్ళమి. అది ఎంతవరకు నిజమో మాకు ఇప్పటికే తెలియదండి. చిన్నప్పుడు అలా చేసేవాళ్ళం మేము. అయితే మేము అందరం కలిసి చిన్నపిల్లలప్పుడు నువ్వు ఎక్కువ తెచ్చావు అని అందరం వాదుల మీద తీసుకొచ్చుకునే వాళ్ళం అండి. ఆ చీకట్లోనూ అది ఒక ఆటలాగా ఆడుకునే వాళ్ళం అండి. భోగి కూడా ఎవరు ఫస్ట్ లేచి వేస్తారు అని కూడా ఎదురు చూసేవాళ్ళం అండి మేము. అంతేకాదు ఎవరిది పెద్ద భోగి అని కూడా అనుకునే వాళ్ళమి. దాని మీద అయితే ఒక కుండలో నీళ్లు పెట్టి కూడా స్నానాలు చేసేవాళ్ళం అండి మేము. భోగి నీళ్ళు అనేదండి అప్పుడు. ముందుగా అందరికీ అడ్వాన్స్గా సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు అండి. మా ఫ్యామిలీ తరఫున అందరి నుంచి కూడా అండి మీ అందరికీ శుభాకాంక్షలు చెప్తున్నాను. అందరూ ఉదయాన్నే లేచారు కాబట్టి చూడండి, అందరు నిద్రమత్తులో ఉన్నారు. మేమైతే ఆ వెలుతురులో ఆ భోగికి ఎలా కనిపిస్తున్నామో చూడండి. ఇంకా సంక్రాంతి అంటే అదే కదండి, గాలిపటాలు భోగిమంటలు ముగ్గులు ఇవే కదండి. ఎవరు పెద్ద ముగ్గు వేసారు ఎవరు బాగా వేసారని కూడా చూసుకునే వాళ్ళం మేము. ఇప్పటికీ కూడా జరుగుతుంది కదండి ముగ్గులు పోటీలు, ఫస్ట్ ప్రైజ్లు ఇవ్వడం అన్నీను.
మేమైతే ఇంకా భోగి దగ్గర ఉన్నామండి. చాలామంది అయితే భోగులు కూడా వేసేసి మార్కెట్కి వెళ్ళి చికెను మటను తీసుకొచ్చుకుంటున్నారండి. మేము ఇంతవరకు ఏం స్టార్ట్ చేయలేదు, భోగి దగ్గరే ఉన్నాము. మేమైతే ఆ భోగి కాడి నుంచి అందరు భోగులు ఎలా వేసారని చెప్పి చూడడానికి వెళ్ళామండి. మా పక్కనే అపార్ట్మెంట్ దగ్గర ఆడవాళ్ళందరూ భోగేసి భోగు చుట్టూ ముగ్గేసి ఆ గేట్కి పువ్వులన్నీ చుట్టి చాలా బాగా డ్యాన్సులు వేస్తున్నారండి. పాటలు పెట్టుకొని కోలాటం వేస్తూ ఉన్నారు. అది దగ్గరికి వెళ్ళామండి మేము చూడడానికి. చాలా బాగా వేసారండి, కానీ కొంచెం ఆపేసారండి తర్వాత మళ్ళీను. కాసేపు ఇంకా కోలాటం చూసి మీకు కూడా చూపిద్దామని కొంచెం వీడియో తీసామండి. ఇంకా కాసేపు ఉండేసి వచ్చేసామండి మేము, లేట్ అయిపోతుందని. అప్పటికే 5:30 అయిపోయింది. అంతేనండి, వచ్చేసాము. ఇంకైతే మేము వచ్చి స్నానాలు చేసి దీపం పెట్టేసామండి దేవుడికి. ఆ తర్వాత మేము దోసపిండి కలిపి కొంచెం చికెన్ షార్వా చేశాను దోశలోకి. తర్వాత కొంచెం చికెన్ ఫ్రై చేశానండి. మనకి భోగంటే చికెను, దోశలు, వడలు ఇవే కదండి ఎవరికైనా కూడాను. ఇంకా మా పిల్లలు అయితే స్నానాలు చేసి రెడీ వచ్చిన తర్వాత ఇంకా మేమందరం కలిసి టిఫిన్ చేస్తామండి. నేనైతే చికెన్ షార్వా ఒకసారి రెసిపీ చూపించలేదు, ఇప్పుడు ఒకసారి మాత్రం వీడియో చేస్తానండి తప్పకుండా. ఇదైతే మధ్యాహ్నానికి చికెన్ ఫ్రై చేశానండి. ఈసారి అందరు తినేలాగా ఆదివారం వచ్చింది. దోశలోకి చికెన్ షార్వా చాలా బాగుంటుందండి. ఈ చికెన్ కంటే నాటుకోడి ఇంకా బాగుంటుందండి. మా ఇంట్లో అందరికీ చికెన్ షార్వా అంటే చాలా ఇష్టం అండి దోశలోకి. నేనైతే ఈలోపు ఇది ఎలా వచ్చిందో టేస్ట్ చూస్తున్నాను. చాలా సూపర్గా వచ్చిందండి. మీరు కూడా తప్పకుండా దోశ చికెన్ షార్వా చేసుకొని తినండి. ఈ రెసిపీని ఇంకో వీడియోలో తప్పకుండా చేసి చూపిస్తానండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా సూపర్గా ఉంటుంది. అంతేనండి, మా భోగి పండుగ మేము ఇలా చేసుకున్నామండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నామండి. ఉంటామండి, బాయ్.